ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ అందరూ? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసాలు ప్రారంభమైనవి కదా మనకి, అంటే మనకని కాదు, అందరికీ ప్రపంచమంతా కూడా నీతిమంతుడైన పరిశుద్ధుడైన ఆ దేవదేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఎంత నీతిమంతులు! ఆ నీతిమంతుని యొక్క మరణము, ఆ కలువరి శిలువలో మన కోసం కాచిన ఆ నీతిమంతుని యొక్క మరణాన్ని మనం ధ్యానించే రోజులు ఇవి. ఆ ధ్యానంలో మనందరము కూడా ఉన్నాము. అందరూ చాలామంది అంటారు, అవేంటి మనం చెయ్యాలా, మనం ఎందుకు చేయాలి? యేసు ప్రభు చేశారు, పాపక్షమాపణ నిమిత్తం ఆయన మరణం పొంది తిరిగి లేచాడు, మనం చేయొద్దు అంటారు. కరెక్టే, చేయొద్దో చేయలేదో మనకైతే తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినముల్లో 2000 సంవత్సరాల క్రితం మన కోసం ఆయన చక్కటి త్యాగము, ఎవరు చేయలేనటువంటి మంచి త్యాగము, ప్రేమ కదా. నిజంగా ఎంతటి ప్రాణము పెట్టి రక్తం కాచినంత ఆ దేవుని ప్రేమలో ఈ రోజున మనందరం ఇలా బ్రతుకుతున్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఆయన మరణమే మనల్ని ఈ రోజున సజీవములుగా బ్రతుకుతున్నాము అంటే ఆయన మన కోసం కార్చి రక్తం కార్చి మరణించిన, తిరిగి లేచాడు. ఆయన మరణించాడు, మనం లేచాము. అందుకని మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను ప్రభు దీవిస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేమి లేదు, ఈ యొక్క ఉపవాసాలలో చేయటంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. దయచేసి ఎవరు తప్పు పట్టొద్దు, అది వ్యక్తిగత జీవితాలు, అవి వ్యక్తిగత ఇష్టమైనవి కాబట్టి. కానీ ఈ రోజులు ఏంటంటే మన ప్రభు మన కొరకు శ్రమను అనుభవించిన దినాలను ఓన్లీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు నిజంగా ఆ స్థితిలో మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే, మనం కూడా మరి దేవుని సన్నిధిలో ఉండగలిగితే, మనం ఏకీభవించగలిగితే, ప్రార్థనలు చేయగలిగితే నిజంగా మన మీద కూడా దేవుని కృప ఉన్నతంగా ఉంటుంది. ఆమేన్. ఈరోజు యోనా గ్రంథం, ఎన్నో మన బైబిల్లో ఎంతోమంది అవసరాలు వచ్చినప్పుడు ఉపవాసాలు ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఎలా ప్రార్థించాలనేటువంటి ఎన్నో అంశాలు మనం చదువుతున్నాం కదా, ధ్యానిస్తూ ఉన్నాం. అదే ఈ రీతిగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. యోనా గ్రంథం అధ్యాయము 4 చదువుతున్నా. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు, ఇక 40 దినములు ఒక దినము ప్రయాణం దూరమున సంచరించుచు, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిరి. చూడండి, అక్కడ ఒక ప్రకటన జరిగింది కదా. ఏమని ప్రకటన జరిగిందంటే, ఏదో వ్రత దినాలు చేయండి లేకపోతే శ్రమ కాదు, ఒక ప్రకటన వచ్చింది. ఏంటంటే నినివే పట్టణస్థుల యొక్క పాపము విస్తారంగా ఉంది, ఆ పాపమును నేను భరించలేకపోతున్నాను. కాబట్టి యోనా అంటే నోవాహు జలప్రళయం అప్పుడు ఎలాంటి ప్రకటన చేసి నోవాహు యొక్క కుటుంబాన్ని ఎలా ఆయన ప్రకటన చేసి ఓడకట్టి రక్షించాడో, ఇలాగే నినివే పట్టణం మీద కూడా దేవుని కృప ఉంది. ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఇది 40 దినాలకి నాశనం కాబోతుంది. అంటే ఈ 40 దినాలు ఈ పట్టణం అంతా అంతమైపోతుంది, ఇక దీనికి ఏం ఉండదు, ఎవరు ఉండరు అని ఒక ఇంటిచ్చాడు దేవుడు. ఇంటిచ్చినప్పుడు ఆయన వచ్చి ప్రకటన చేశాడు. యోనా ప్రకటన చేయగానే ఇది అందరి చెవుల్లో విన్నారు, అందరూ మాట్లాడారు, అందరు విన్నారు. అందరు కూడా చేసినటువంటి పని ఏంటి అంటే, ఇక్కడ నినివే పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచారంట. చెప్పండి, ఎవరి యందు? వారి పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచారు. తర్వాత విశ్వాసం ఉంచటమే కాకుండా ఏం చేశారంటే, అందరూ మాట్లాడుకున్నారు, అందరూ పిలిచారు. ఈ శోధన ఎలా పోవాలి, ఈ మన పాపాలు ఎలా కడుక్కోవాలి, మనం ఏ రీతిగా శోధించబడుతున్నాం, ఏ రీతిగా మనలను, మన పిల్లలను, మన కుటుంబాలను కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన పెద్దలే కానీ, ఊరిలో కానీ, అందరూ సంఘమే కానీ మాట్లాడారు. మాట్లాడి ఏం చేశారంటే, మనము ఉపవాసం ఉందాము, అందరము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుదాము, ఉపవాసం ఉందాము,
ప్రార్థన చేద్దాము. 40 దినాలు చెప్పాడు కదా, 40 దినాల్లో అంతము. 40 దినాలు కూడా మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన మనసు తిప్పుకొని ఆయన పశ్చాత్తాపుడైతే మనం రక్షణ పొందుతామని ప్రతి ఒక్కరు ఏం చేశారంటే చూడండి, గనులేమి అల్పులేమి. నిజమే, ఉపవాసం ఉండటానికి గొప్పవారు బీదలు అనేమి లేదండి. పెద్ద గనులు, సెలబ్రిటీసు, తర్వాత దీనులు ఉండాల్సినంత ఇదేం లేదు. ఈ భూమి మీద సెలబ్రిటీస్ అని మనుషులు పెట్టే పేరు అది. ఎవ్వరు సెలబ్రిటీస్ లేరు. మనుషులు వాళ్ళకి ఇచ్చే పేరు. వాళ్ళకి ఏంటంటే పెద్ద ఇదిలో ఉంటే సెలబ్రిటీస్ అంటారు. మనుషులు అనడం కాదు మనల్ని సెలబ్రిటీస్ అని. ఎవరన్నాళ్ళు చెప్పండి? గనులేమి అల్పులేమి ఆయన చేతిలో ఒదిగి ఉన్నప్పుడు ఆయన చెప్పాలి, వీరు నా చేత ఏర్పాటు చేయబడిన వారు అని దేవుని దగ్గర మనం సాక్ష్యం పొందాలి. కానీ మనుషుల దగ్గర సెలబ్రిటీస్ అని ఎప్పటికీ మనం అనిపించుకోవద్దు. అలాంటి మాట మన జీవితంలోనికి రావద్దు. దేవునికి స్తోత్రం. అది లోకానుసారమైంది, అది సాతానుకు సంబంధించింది కదా దేవుని బిడ్డలారా. కానీ వాళ్ళు అంటున్నారు గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టను కట్టుకునిరి. దేవునికి స్తోత్రం. ఏం కట్టుకున్నారట చూడండి, గోనె పట్టను కట్టుకొని ఎక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ? దేవుని సన్నిధిలో కూర్చొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు కూడా పశ్చాత్తాపం కలిగి నీకు ఒకవేళ నేను ఘనమైన వాళ్ళని నేను తినుకొని అట్లా కాకోకుండా చక్కటి విధేయత కలిగి ఈ 40 రోజుల్లో ప్రభు సన్నిధిలో ఒదిగి ప్రార్థన చేసినట్టయితే నీవు అనుకున్న దానికంటే అద్భుతమైన కార్యాన్ని ప్రభు నీ జీవితంలో చేస్తాడు. మీకోసం ప్రార్థిస్తున్న మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాలమున ప్రతి బిడ్డను దీవించండి నాయన. ప్రతి ఒక్కరి అవసరం తీర్చి వారికి మంచి కాపుదల భద్రత ఇచ్చి ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డకి మంచి తెలివి జ్ఞానం ఇచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.